దక్షిణాది రాష్ట్రాల్లో ఈ తేడా వచ్చింది ఆ తేడా వచ్చింది అంటూ స్టాలిన్ లాంటోడు మాట్లాడితే వెనకాల నుంచుని భజన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు ఈ రాష్ట్రాలని దక్షిణాది రాష్ట్రాలను అత్యధిక కాలం పరిపాలించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా. ఈ రాష్ట్రాలకు ఏదన్నా అన్యాయం జరిగితే కాంగ్రెస్ వాళ్ళ వల్ల కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పిల్లల్ని ఒకళ్ళనే కానండి, ఇద్దరినొద్దు ముగ్గురొద్దు అని చెప్పి ప్రచారం చేశాడు. మరి కాంగ్రెస్ అట్ట కాదు, ఆయన అట్ట తప్పుడు మాటలు చెప్తాడు, మీరు 10 మందిని కనండి అని ఏమైనా చెప్పిందా? మీ ఇల్లు మీ ఇష్టం అని ఏమైనా చెప్పిందా? లేదు కదా. అదే సందర్భంలో ఇవాళ రోజున హిందీకి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీనే హిందీ పార్టీ కదా. దానికి కష్టం వచ్చినప్పుడల్లా దక్షిణాది మీద పడి బతికింది. కానీ దక్షిణాదికి కష్టం వచ్చినప్పుడు ఏ రోజున నిలబడింది అది? అందువల్ల కదా కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయింది. తమిళనాడులో తరిమి వేయబడింది, ఆంధ్రప్రదేశ్లో అధపాతాళానికి తొక్కివేయబడింది, కర్ణాటకలో కాసు కూర్చునుంది, ఇప్పటికీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అదే సందర్భంలో కేరళలో కొట్టుకు సావాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఉనికి కోల్పోయి ఈ మధ్యన ఉనికి సాధించుకుంది. సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీని నమ్ముకుంటే చివరికి ఇప్పుడు ఏమంటారు? దక్షిణాదికి సీట్లు తగ్గుతున్నాయి. ఎలా తగ్గుతాయి? జనాభా ప్రాతిపదికన. జనాభా ఎందుకు తగ్గారు? వీళ్ళందరి పాలసీల నిర్ణయం కదా. విద్య వైద్యం అడ్డకోలుగా పెరిగిపోయి ఖర్చులు భరించలేని స్థితికి ప్రజలు రావడం వల్ల కదా. దాని గురించి అసలు వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే లేదు. అదే $1 మిలియన్ ప్రశ్న.